కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందంటే, కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికి అనుకోవాలి. అంతకుమించి మనశ్శాంతి ఈ భూ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరు నాశనం చెయ్యరు. అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం సరిపోదు. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా, ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి. శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చెయ్యటానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే. కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చెయ్యటానికి అలా చేస్తున్నాడు. దుఃఖం బయట లేదు, నీ లోపల ఉంది. సూటిగా చెప్పాలంటే అది నీ అహంకార రూపంలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అహంకార స్వరూపమే దుఃఖం. అసలు నిన్ను నువ్వు కొన్ని పరిమితులకు కుందించుకొని ఆ పరిమితులని అధిగమించటానికి వేదనాయుతమైన దీర్ఘ జటిల పోరాటం చేస్తావు. అహంకారం వల్లే దుఃఖం వస్తుంది. అహంకారం వల్లే దుఃఖం వస్తుంది. దుఃఖం తొలగించడానికి బాహ్యముఖ్యమైన నీ దృష్టిని అంతర్ముఖం పరచాలి. ప్రపంచం బాధలు సత్యం కావు. ప్రపంచంలో ఉండే దుఃఖానికి భగవంతుడు కారణం కాదు. భగవంతుడు పరిశుద్ధుడు, అయినా ప్రతి చర్య పరిశుద్ధమైనది. నీవు వాటిని దుఃఖంగా చూస్తున్నావు. అది నీ చూపులో, అహంకారంలోనే ఉంది. కనుక నీ దుఃఖాన్ని విడిచి ఇలా ఎందుకు జరుగుతుంది అనుకోవటం మరిచి నీవు చేయాల్సింది చెయ్యి. తప్పకుండా మంచి జీవితాన్ని అనుభవిస్తావు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.